హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. గుడ్ మార్నింగ్ అండి. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో రోజు చెప్పిందే ఈరోజు కూడా చెప్తున్నాను. నా రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్న ఒకరోజు మనం లైక్స్ అండ్ కామెంట్స్ విషయంలో ఒక టార్గెట్ పెట్టుకొని చేసాం. ఆల్మోస్ట్ 70% రీచ్ అయ్యాం. ఈరోజు కూడా 15,000 లైక్స్. నేను 15,000 అడిగితే ఒక అరౌండ్ 9-10,000 వస్తున్నాయి. కానీ అట్లీస్ట్ 12,000 ఎందుకు రాకూడదు అని టార్గెట్ అనమాట. ఎందుకంటే లైక్స్ వచ్చే కొద్దీ, లైక్స్ పెరిగే కొద్దీ ఛానల్ కొత్త వాళ్ళకి కనిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే హోమ్ పేజ్లో మన ఛానల్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు చూస్తారు, చూసి అలవాటు పడతారు. కొత్త వాళ్ళు చూసాక ఒక 4-5 వీడియోస్ చూసాక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అందుకే నేను మిమ్మల్ని రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లో ఒక దుండగుడు వచ్చి కాల్పులు జరిపాడు. సో అది ఒకటి కావచ్చు. అండ్ పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోర్ దాన్ 50% బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. అక్కడక్కడ తెరిచి ఉంటే పెద్ద కిలోమీటర్ల కొద్ది పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. అదొకటి. అలాగే సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణ. అసలు అతనికి ఎవరు ప్రోద్బలం, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రేరేపించారు అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టమని, అది పోలీసుల విచారణ జరుగుతోంది. అలాగే అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్నారు. సో నిందితులకు పోలీసులు సహకరించారనే ఆరోపణలు రుజువు అవ్వడంతో కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని డిస్మిస్ చేశారు. అదొక అంశం ఉంది. అలాగే గల్లా మాధవి, ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎవరూ తీసుకున్న నిర్ణయం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు తీసుకున్నారు. ఆమె పిఏగా ఒక ట్రాన్స్జెండర్ని పెట్టుకున్నారు. ఒక ఉద్యోగం కావాలని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మొత్తం ఆమె బీకామ్ చదవడంతో సరే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ బాగుంది, మాట తీరు బాగుందిలే అని చెప్పి తనకు పిఏగా పెట్టేసుకున్నారనమాట. చాలా మంచి నిర్ణయం, చాలా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం అనమాట. ఇట్లా అలాగే విశాఖపట్నంలో ఒక నిర్మాణంలో ఉన్న వంతెన సెంటరింగ్ కూలింది, 8 మందికి గాయాలయ్యాయి. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయండి. అన్నీ చెప్దాం, అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా పెట్రోల్ డీజిల్ కొరత గురించి మొన్న రాత్రి నుంచి మొదలైంది, నిన్న పొద్దున్న. సో చాలామందికి దీని ప్రత్యక్ష బాధితులు చాలామంది ఉండే ఉంటారు. సో ఎందుకు కొరత వచ్చింది? కృత్రిమ కొరతే. నిజానికి సరఫరా ఏమీ ఆగిపోలే, సరఫరా ఉంది. కానీ సరఫరాకి మించి డిమాండ్. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ ఓపెన్ చేసి ఉన్నా సరే కార్లు బళ్ళు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించేసుకోవడం. ఎందుకంటే మళ్ళీ పెట్రోల్ రేట్ భారీగా పెరిగిపోద్దేమో, పెరిగితే మళ్ళీ దొరకదేమో, మళ్ళీ కొనుక్కోలేమేమో అని చెప్పి కొంతమంది క్యాన్లతో కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 50% బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు ఎక్కడికక్కడ. డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలి, నిల్వలు లేవన్న బోర్డులు ఎక్కడా కనిపించకూడదు. సో ఆ సమస్య గుర్తించిన వెంటనే సీఎం గారు రివ్యూ చేశారు నిన్న. రైతులకు ఇబ్బందులు రానియొద్దు, సమీక్షలో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా సమస్య తలెత్తడానికి కారణాలపై విచారణకు ఆదేశం. సో 3 రోజుల కిందటే పెట్రోల్ డీజిల్ కొరత తలెత్తుతోందని గుర్తించిన పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడే సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. సోమవారానికి రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలని, ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అంతకుముందు ఉదయం ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతల కారణాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో 4,510 బంకులు ఉండగా కొరత కారణంగా 421 మూతపడ్డాయి. అది ఇప్పుడు సమీక్ష చేసే సమయానికి, ఆ తర్వాత నిన్న సాయంత్రానికి ఇంకా అడిషనల్గా చాలా బంకులు మూతపడ్డాయన్నమాట. సో ఇంధన పాటలు ఇంత కాదయ్యా అని రాశారు. పెట్రోల్ డీజిల్ కోసం హాహాకారాలు, సగానికి పైగా బంకుల మూత, రాష్ట్రంలో మునిపెన్నడూ లేని పరిస్థితి, డబ్బాలతో రాత్రిళ్ళు నిరీక్షిస్తున్న రైతులు. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం. సో మంగళవారం వరకు ఈ పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. సో ఎక్కడ ఇది లేదు, సరఫరాలో లోపాలతోనే బంకుల మూత అని మంత్రి మనోహర్ గారు చెప్పారు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ నిల్వల కొరత లేదని, సరఫరాలో లోపాల కారణంగానే కొన్ని చోట్ల బంకులు మూతపడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. సో ఇక్కడ కొన్ని అంటే కంటిన్యూ వార్త కంటిన్యూ చదువుదామని చూస్తున్నా.
ఇది 1వ పేజీ, 3వ పేజీ అయితే 6వ పేజీ కంటిన్యూ అని ఇచ్చారు. 6వ పేజీ ఎక్కడ ఉంది కంటిన్యూ? ఇప్పుడు ఆ వార్త ఎక్కడ ఉందో వెతుక్కోవాలా? సరే, ఇది మళ్ళీ చదువుదాం. సో పెట్రోల్ డీజిల్ కొరత మీద సాక్షిలో అయితే ఇలా రాశారు. ఈ పాపం సర్కారుదే, ఈ పాపం కూడా ప్రభుత్వానికి అంటగట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొరతే లేదు. సో ఎక్కడ దేశంలో ఈ పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అంటే ధరలు పెరుగుతాయి, పెరిగితే మళ్ళీ కొనుక్కోలేము, భారీగా పెరిగిపోతాయి అనే దీంతో విపరీతంగా వెళ్ళిపోయారనమాట. ఆ రాష్ట్రాల్లో కావాల్సినంత మేర విక్రయాలు, రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ డీజిల్కు తీవ్ర కటకట. సో విపరీతంగా జనం ఒకేసారి ఎక్కువ వెళ్ళిపోయేసరికి బంకుల్లో ఉన్న పెట్రోల్ డీజిల్ మొత్తం అయిపోయి దానికి తగ్గ సరఫరా లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టేశారనమాట. యాక్చువల్లీ ప్రభుత్వం నిన్న పొద్దున్న లేదా మొన్న రాత్రి అలర్ట్ అయ్యి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా అలర్ట్ అయింది. ఆ ప్రభావం కనిపించింది. అది అందుకే అన్ని పత్రికల్లో కూడా కొరత తీవ్రం, డీజిల్ నో స్టాక్, పెట్రోలుకు రేషన్, పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు, వందల సంఖ్యలో మూతపడిన బంకులు, వాహనదారులు, అన్నదాతల అవస్థలు, నో స్టాక్ బోర్డులు కనిపించొద్దు, నేటిలోగా పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాలి, ఎక్కడా బ్లాక్లో అమ్మకాలు జరగకూడదు, ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు రానియొద్దు అని చెప్పి సీఎం. సమస్య పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కంట్రోల్, ఉన్నట్టుండి క్రెడిట్ విధానం మార్చేస్తే ఎలా అని చెప్పి చెప్పారన్నమాట. సో ఈ అంశం మీద కొంచెం సీరియస్గానే రివ్యూ అది జరిగింది. ఇక విందులో పేలిన తుపాకీ. నిన్న డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశం పెట్టి విందు ఇచ్చారు. అక్కడ ఒక దుండగుడు, అలెన్ అనే ఒక దుండగుడు, నిజానికి అతను దుండగుడే కానీ అతను ఒక ప్రోగ్రామర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టీచర్, ఒక ట్యూటర్, మంచి ఎడ్యుకేటెడ్, అటువంటి వ్యక్తి మరి ఉన్మాదిగా మారి డొనాల్డ్ ట్రంప్ విందులోకి వచ్చి తుపాకీ పేల్చాడు. తుపాకీ అక్కడ ప్రెస్ మీట్లో డొనాల్డ్ ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ ఆ దంపతులు, ట్రంప్ దంపతులు వీళ్ళందరూ కూర్చున్నారు. సో ఎప్పుడైతే తుపాకీ పేలిందో ఇమీడియట్గా సీక్రెట్ ఏజెంట్స్ కొంతమంది ఉంటారు కదా, సెక్యూరిటీ ఫోర్సు, వాళ్ళు బయటకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ని అండ్ జేడీ వ్యాన్స్ వాళ్ళని సేఫ్గా లోపలికి తీసుకువెళ్ళి ప్రెస్ మీట్ అర్ధంతరంగా ముగించారనమాట. సో ఈ వీడియో సోషల్ మీడియాలో అలర్ట్ అయింది. అతన్ని ఇమీడియట్గా కోల్ థోమాస్ అలెన్ను బంధించారు పోలీసులు. ఇమీడియట్గా అక్కడే పోలీసులు అతన్ని బంధించారు. విందులో పేలిన తుపాకీ, శ్వేత సౌధ విలేకరులు డిన్నర్ జరుగుతున్న హోటల్లోకి దూసుకొచ్చిన దుండగుడు, భద్రతా సిబ్బందిపై కాల్పులు, వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ ఏజెంట్లు, విందు జరుగుతున్న బాల్ రూమ్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో తప్పిన ముప్పు, సురక్షితంగా బయటపడ్డ అధ్యక్ష ఉపాధ్యక్షులు, ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్న నిందితులు. 2 ఏళ్లలో ఇలాంటిది 3వసారి. దాడి యత్నాన్ని ఖండించిన మోదీ, ప్రపంచ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిగింది. అంటే అహంభావం ఎక్కువయ్యి, పిచ్చి వెర్రి చేష్టలు ఎక్కువయ్యి, నియంతృత్వ పోకళ్ళు ఎక్కువైతే ఇలా తిరుగుబాటు వచ్చి ఆ తిరుగుబాటులో ఇలా ఉన్మాదులు పుట్టుకొస్తారేమో అనిపిస్తోంది. అందుకే నియంతృత్వంతో పరిపాలించే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అనుక్షణం భయపడి తెరలు కట్టేస్తారు, పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తారు. సో ఇటువంటి ప్రెస్ మీట్లకి ఎవరిని ఆహ్వానించరు, అసలు ప్రెస్ మీట్లే పెట్టరు, భయపడతారనమాట. డొనాల్డ్ ట్రంప్ ఆ భయం కూడా లేకుండా ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇలా జరిగింది. నేను ఎవరి గురించి చెప్పలేదు, మీరు ఎవరి గురించో అనుకోవద్దు, నాకు సంబంధం లేదు. సో ఇది డొనాల్డ్ ట్రంప్ ఇందులో పేలిన తుపాకీ, ఇది కూడా చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ యత్నం, వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడు కాల్పులు, ట్రంప్ హాజరైన బాల్ రూమ్ పక్క లాబీలో ఉదంతం, తక్షణం స్పందించి నిర్బంధించిన భద్రతా సిబ్బంది. సో అతను ఉన్మాది, శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ. అండ్ నిందితుడు బెస్ట్ టీచర్, అతను ట్యూటర్, సాఫ్ట్వేర్ డెవలపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా. దర్యాప్తులో వెలుగులోకి కొత్త అంశాలు. సో అతనేమి సామాన్యుడు, పిచ్చోడు కాదు, అతను ఒక బెస్ట్ టీచర్ అంట. అంటే అలాగే అతను ట్యూటరు, సాఫ్ట్వేర్ డెవలపరు, కంప్యూటర్ ప్రోగ్రామర్, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఉన్మాదిగా మారడానికి కారణాలు ఏంటి అనేది పోలీసులు అన్వేషిస్తున్నారు, శోధిస్తున్నారు. ఇంకా ముదిరాకే మహమ్మారి జాడ, అధికుల్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం, ప్రతి 8 మందిలో ఒకరికి నిర్ధారణ ఇతర అవయవాలకు వ్యాపించాకే నిర్ధారణ జరుగుతుందంట. వీరిలో ఎముకలకు వ్యాప్తి 25%. సో దేశంలో మహిళలపై రొమ్ము క్యాన్సర్ మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ కేసుల్లో అత్యధిక శాతం వ్యాధి ముదిరాకే బయటపడుతోంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందాక గుర్తించడం వల్ల చికిత్సకు లొంగడం కూడా కష్టమవుతోంది. దేశంలో
మెటాస్టాటిక్ దశలో నిర్ధారణ అవుతున్న వారు ప్రతి 8 మందిలో ఒకరు ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా సామాజిక వైద్య ఆరోగ్య వ్యవస్థ సంబంధిత అంశాలను విశ్లేషిస్తూ వ్యాధి గురించి ఒక స్టడీ చేస్తే ఆ స్టడీలో ఇది జరిగిందనమాట. ఈ అంశాలు బయటకు వచ్చాయి. అసలు అది ముదిరిన తర్వాతే బయటపడుతుంది. ముందుగానే గుర్తిస్తే అది ఇతర అవయవాలకు వ్యాపించదు. దానివల్ల చికిత్స ఈజీ అవుతుంది. ఎప్పుడైతే వ్యాధి ముదురుతుందో, ఆ రొమ్ము క్యాన్సర్ ముదురుతుందో, అది ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపిస్తుంది. సో అప్పుడు దాన్ని ట్రీట్ చేయడం కష్టమవుతోంది అని నిపుణులు చెప్తున్నారు. అది దాన్ని రాశారు. ఇక 4 దశలు 1200 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లు గ్రీన్ ఎనర్జీ కారిడార్కు కేంద్రం ఆమోదం. 21,500 కోట్లతో కొత్త ట్రాన్స్మిషన్ నెట్వర్క్ 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రతిపాదన. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 4 దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఒక్కో దశ 2 ఏళ్ల చొప్పున 8 నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 21,500 కోట్లతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనను రూపొందించింది. సుమారు 11,000 మెగావాట్ల సౌర విద్యుత్తు, 7,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ సరఫరా కోసం నెట్వర్క్ను విస్తరించాల్సి ఉందని ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసేందుకు వీలుగా జీఈసీ ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేయనున్నారనే వివరాలు పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ట్రాన్స్కోను ఇటీవల కోరింది. సో కొత్త లైన్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ డెవలప్ చేస్తున్నారు. దానికోసం కేంద్రం కూడా కొంత సహకారం ఇస్తోంది. దానికి సంబంధించి 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్లాన్ అంట. ఇక విశాఖలో ఒక రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ దశలో ఉందండి. ఆ నిర్మాణ దశలో ఉండగా సెంటరింగ్ కూలడం వలన సెంటరింగ్ పెడతారు కదా, సెంటరింగ్ కూలడం వలన ఆ బ్రిడ్జి కూడా కూలింది. నిన్న 7 గాయాలయ్యాయి. రైల్ ఓవర్ బ్రిడ్జ్ సెంటరింగ్ కూలడంతో 8 మంది కార్మికులు గాయపడిన ఉదంతం ఇది. విశాఖపట్నం ఆటోనగర్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. అటు కొంత భాగం ఇటు కొంత భాగం పూర్తి కాగా అనుసంధానిస్తున్నారు. పిల్లర్కు మధ్య ఐరన్ పైపులతో సెంటరింగ్ అమర్చి దానిపై స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ పనులు 65% పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలప్పుడు అకస్మాత్తుగా సెంటరింగ్ స్లాబ్ కుప్పకూలాయి. ఆ సమయంలో 8 మంది కూలీలు స్లాబ్పై ఉన్నారు. మిగిలిన వారంతా కింద పడిపోయారు. సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వాళ్ళందరికీ పెద్ద ప్రమాదం లేదంట. ఇక అదుర్స్ డయాగ్రిడ్ టవర్స్ అత్యాధునిక సాంకేతికతతో విలువైన అత్యంత ఎత్తైన భవనాలు. సో అమరావతిలో ఎందుకు అమరావతిని ఫ్యూచర్ సిటీ అంటాం? మావిగన్ లాంటి చెత్త ఐడియాని ఎందుకు మనం ఆమోదించకూడదు అంటే ఇదే కారణం. అమరావతిలో కడుతున్న భవనాలు అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ, ఆకృతి నుంచి నిర్మాణం మొదలుకొని అవి ఫైనల్ అయ్యే వరకు, లోపల వాడే ఇంటీరియర్ వరకు, ఆ డిజైన్ వరకు మొత్తం అంతా కూడా ఫ్యూచర్ సిటీని రాబోయే 50 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని కడుతున్న సిటీ అన్నమాట ఇది. అందుకే చూడండి, ఒక డయాగ్రిడ్ సాంకేతికతతో ఈ భవనం నిర్మాణం అవుతుంది. దీని స్పెషల్ ఏంటంటే రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఆధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో కళ్ళు చెదిరే రీతిలో నిర్మిస్తున్నారు. రాజధానికి వచ్చేవారిని చూపు తిప్పుకొనివ్వని విధంగా ఐకానిక్ టవర్లలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంత భారీ ఆకాశహార్మ్యాల్ని పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రసిద్ధ భవనాల్లో లండన్లోని 30 సెయింట్ మేరీ యాక్స్, మన్హటన్లోని హరిష్ టవర్, అబుదాబిలోని క్యాపిటల్ గేట్, చైనాలోని ఐఎఫ్సి గువాన్జౌ వంటి ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయి. కోర్వాల్ త్రిభుజాకారపు ఇనుప స్తంభాలపైన మొత్తం భవనం బరువు. లిఫ్ట్లు, ఎంట్రీ పాసులు వంటి వస్తువులన్నీ కోర్వాల్లోనే. విశాలమైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి. సో రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ డయాగ్రిడ్ సాంకేతికతతో నిర్మిస్తున్నారనమాట. పిల్లర్లు ఉండవు, ఒకే ఒక కోర్ వాల్ ఉంటుంది అండ్ త్రిభుజాకారపు ఇనుప స్తంభాలు ఉంటాయన్నమాట. ఆ ఇనుప స్తంభాల్లోనే మొత్తం లిఫ్ట్లు, ఎంట్రీలు అన్నీ ఉంటాయంట. సో ఈ టెక్నాలజీ వన్స్ దానిలోకి ఎంటర్ అయిన తర్వాత దాని టెక్నాలజీ ఏంటి, ఆ కొత్తదనం ఏంటనేది మనం ఆస్వాదిస్తాం. బహుళ అంతస్తుల నిర్మాణంలో సాంప్రదాయ పద్ధతుల్లో కాలమ్స్, నిలువు స్తంభాలు, బీమ్స్పై భవనం స్కెల్టన్లా తయారవుతుంది. ఆ భవనం బరువంతా కాలమ్స్పై కేంద్రీకృతం అవుతుంది. తీవ్రమైన గాళ్ళు, ప్రకంపనల వల్ల అవి కొంత కూలే అవకాశం ఉంటుంది. కానీ ఈ కోర్ వాల్ అండ్ ఈ త్రిభుజాకారపు ఇనుప స్తంభాల మీద నిలవడం వలన ఆ ప్రమాదం ఉండదు. ప్లస్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే పద్ధతిలో ఇది నిర్మిస్తున్నారనమాట. అందుకే అమరావతి ఫ్యూచర్ సిటీ అనేది. చిలుకలు, వన్యప్రాణులే వాటి వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలి. మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆదేశం. బాగుంది. దుష్ప్రచారం వెనక సూత్రధారులు ఎవరు? సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై 2వ రోజు సజ్జల భార్గవ రెడ్డిని విచారించారు పోలీసులు.
ఎంత విచారించినా అతను ఏం చెప్తాడు, నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు, నాకు సంబంధం లేదు. అదే ఆయన చెప్పేది. వైకాపా ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో సాగించిన దుష్ప్రచారం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరంటూ ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కంటెంట్ విషయంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకున్నారా, మీరే సొంతంగా తయారు చేశారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో రెండో రోజు ఆదివారం భార్గవ రెడ్డిని పోలీసులు విచారించారు. వైకాపా హయాంలో తెదేపా జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెదేపా నాయకులు నారా లోకేష్, అనితలతో పాటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మలపై అసభ్యకర పోస్టులు ఎవరు పెట్టమన్నారని ప్రశ్నించారు. వీటన్నింటికీ భార్గవరెడ్డి సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తాడేపల్లిలోని ఐపాక్ వైకాపా కార్యాలయం నుంచి ఆదేశాలు ఎవరికి వెళ్ళేవి, పోస్టుల కంటెంట్ని ఎవరు సిద్ధం చేసేవారు, తాడేపల్లి కేంద్రంగా దాదాపు 130 మంది సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు, ప్రోత్సాహకాలు ఎక్కడి నుంచి వచ్చేవి అంటూ ఆరా తీశారు. సో దేనికి కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పాడంట ఆయన. ఆస్తి పన్ను ఆదాయం 3,700 కోట్లు అంట. వసూళ్లలో స్థానిక సంస్థల చొరవ, అలాగే డివిజన్లు, వార్డులు పునర్విభజన గడువు మరోసారి పెంపు అంట. తర్వాత వారు ఎవరెస్ట్ను ముద్దాడారు. 17,598 అడుగుల బేస్ క్యాంప్ చేరని దివ్యాంగ విద్యార్థులండి. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్ట్ను ముద్దాడారు. సో అత్యంత అరుదైన, వారు సరిగ్గా నడవలేరు, ఏది వినబడదు, మీరు కొండలెక్కుతారా అనే అనుమానాలు ఒకవైపు, పెద్దవాళ్లకే సాధ్యం కానిది మీరు సాధిస్తారా, తిండికే కష్టమైన పరిస్థితుల్లో సాహసయాత్రలు ఎందుకు అనే వ్యాఖ్యలు మరోవైపు. ఇవేవి వారు గెలుపును ఆపలేకపోయాయి. వారు సాధించిన ఘనత ముందు అవన్నీ చిన్నబోయాయి. వైకల్యాన్ని జయించి ఆ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఈ నెల 15న సాహసయాత్ర ప్రారంభించి 5,364 మీటర్ల అంటే 17,598 అడుగుల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు శనివారం చేరారు. ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహసయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బడుల్లో 9, 10 ఇంటర్ చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థులను ఎంపిక చేసి అందులో 8 మంది బాలికలు, 11 మంది బాలురు ఉన్నారు. మొత్తం విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో 45 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత లడాఖ్లోని -5 డిగ్రీల చలిలో 15 రోజులు కఠిన శిక్షణ ఇప్పించారు. అనంతరం ఏప్రిల్ 15న ఈ బృందం నేపాల్లోని రాజధాని కాఠ్మండు చేరుకుంది. అక్కడి నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు శ్రీకారం చుట్టి విజయవంతంగా బేస్ క్యాంప్ను చేరుకుంది. సో చూడొచ్చు, ఎవరెస్ట్ను వెళ్ళారనమాట వీళ్ళు. సో ఖచ్చితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులు. ఒకవైపు పేదరికం, మరోవైపు అంగవైకల్యం, వీటిని జయించి వెళ్ళారనమాట. ఇక ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై కేసులు పెట్టండి, సీఎం చంద్రబాబు ఆదేశం. సీఎం గారు చెప్పాలా కేసులు పెట్టమని? వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టారు. అలా కొట్టినందుకు ఇమీడియట్గా పోలీసులు కేసులు పెట్టాలిగా. కానీ మన రాష్ట్రానికి పెట్టిన రాజకీయ దరిద్రం ఏంటంటే పోలీసులు భయపడతారు కేసులు పెట్టడానికి. అమ్మో ఎలా ఒత్తిడి వస్తుందా అని. అందుకే సీఎం గారే చెప్పారు డైరెక్ట్, ఎమ్మెల్యే మీద అండ్ అతని అనుచరుల మీద కేసులు పెట్టండి అని. సీఎం గారు చెప్పాల్సి వస్తుంది కేసులు పెట్టమని. ఆయన చెప్పకపోతే కేసులు కూడా పెట్టరనమాట. ఇంకా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పిఏగా ట్రాన్స్జెండర్, ఇదొకటండి అత్యంత అరుదైన అండ్ మంచి విషయం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వినూత్నంగా ఆలోచించారు. సమాజంలో నిరాధారణకు గురవుతున్న ట్రాన్స్జెండర్ను నూతన జీవితం వైపు అడుగులు వేయించారు. డిగ్రీ చదివిన ట్రాన్స్జెండర్ వర్షిణిని తన పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకున్నారు. నెల రోజుల కిందట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించే ప్రజా గ్రీవెన్స్కు పలువురు ట్రాన్స్జెండర్లు వచ్చారు. తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే మాధవ్ విన్నవించారు. ఆమె వారితో మాట్లాడుతూ, మీరు సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు, మీకు గౌరవం లభించాలి, ప్రశ్నించే స్థాయికి మీరు ఎదగాలి, మీరు చదువుకున్న వారంటే నా దగ్గరకు తీసుకురండి, నా కార్యాలయంలో ఉద్యోగం ఇస్తాను అని సూచించారు. బీకాం పూర్తి చేసిన వర్షిణిని వారు 10 రోజుల కిందట ఆమె దగ్గరకు తీసుకొచ్చారు. అన్ని విధాలుగా విచారించి ఏమేం చేయాలో ఆమెకు వివరించి పిఏగా వర్షిణిని నియమించుకున్నారు. ఖచ్చితంగా మంచి విషయం అండి. అండ్ లోకేష్ గారు కూడా అందుకే అభినందించారు. మనం కూడా అభినందించాల్సిన విషయం. మీ కామెంట్లో తెలియజేయండి. ఎమ్మెల్యే మాధవ్ గారికి అభినందనలు. సేంద్రియ పంట నేరుగా మన ఇంట. ఓకే. నకిలీ సిఫార్సు లేఖల నిందితుడి అరెస్ట్. తిరుమలలో తితిద బోర్డు సభ్యుడు నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి శ్రీవారి భక్తులను మోసగించిన వ్యక్తిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇక పాపం పసివాడు కూల్ డ్రింక్ అనుకొని డ్రైన్ క్లీనింగ్ ద్రావణం తాగిన 6 ఏళ్ల బాలుడు కడుపులో అవయవాలు కాలే అవస్థలు. అయ్యో, ఖరీదైన చికిత్స చేస్తేనే ప్రాణం దొక్కుతుందన్న వైద్యులు. కూల్ డ్రింక్ అనుకొని డ్రైన్ క్లీనింగ్ ద్రావణం తాగాడంటండి పిల్లోడు. పాపం. దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు భారీ విస్తరణ. అంతేలే, చేసుకోండి. 1వ సారి, 2వ సారి, 6వ సారి 50 రకాల మందులకు 6 సార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. మరో 126 రకాల సరఫరాకు పంపిణీదారులు వెనుకడుగు. ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధ కష్టాలకు కారణం ఇదే. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రకరకాల మందులకు టెండర్లు పిలిచినా సరే సరఫరా చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదంట.
అందుకు కొరత అంట. ఇక ఇంధన పాటలు ఇంతెంత కాదయ్యా. సో పెట్రోల్ డీజిల్ సరఫరా మీద అదొకటి, తర్వాత అదర్స్ ట్రాన్స్జెండర్లు, తర్వాత సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. చలివేంద్రాలకు నీరసం, ఎక్కడికి వెళ్ళినా దప్పికి తీరదు, నగరాల్లో అధ్వానంగా నిర్వహణ, నగరపాలక సంస్థలకు పట్టణ ప్రభుత్వ ఆదేశాలు. ఇక హనీ ట్రాప్ కేసులో సిఐ 3 కానిస్టేబుల్ డిస్మిస్, ఓ ఎస్ఐ మరో 2 కానిస్టేబుల్ సస్పెన్షన్, ఓ సిఐని బీఆర్కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు. శెట్టి బలిజల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు దొమ్మేటి. కోర్టులు పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం, జలవనరులపై శాటిలైట్. సరే, ఇదంతా ఈనాళ్ళు అంశాలు మనం పక్కన పెడితే సాక్షిలో చూస్తే, సాక్షిలో ఈ పెట్రోల్ డీజిల్ కొరతనే ప్రభుత్వం మీదకు తోసేశారు వీళ్ళు. తర్వాత డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం, అది చెప్పుకున్నాం. ఇక పరిహారం అడిగితే ఊరు దిగ్బంధం, అభివృద్ధి ముసుగులో అన్నదాతకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం, గూగుల్ డేటా సెంటర్కు భూములు లాక్కున్న సర్కార్, 100 మంది రైతులకు పైసా ఇవ్వకుండానే శంకుస్థాపన ఏర్పాట్లు. విశాఖ జిల్లా తర్లువాడలో 144 సెక్షన్ విధించి రైతులు గొంతు నొక్కుతున్న సర్కారు, నిరసన వ్యక్తం చేయకుండా పరిహారం అడగకుండా నిర్బంధం అంట. ఇదేదో కొత్త అంశం తీసుకొచ్చారే. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది, అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది, న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికారంతో తొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూములను తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే తమ ఊరినే దిగ్బంధించాలని విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరపుడు భూమిని నమ్ముకుని బతుకుతున్న 100 మంది తర్లువాడ డీపట్టా జరాయితీ రైతులు ఉసురు పోసుకుంటూ మంగళవారం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. ఎంత వికృతమైన వార్త రాశారండి. విశాఖపట్నం తర్లువాడలో రైతుల నుంచి భూములు తీసుకుందంట ప్రభుత్వం, పరిహారం ఇవ్వలేదంట. ఇది ప్రభుత్వం కూడా, ఆ జిల్లా కలెక్టర్ కూడా ఒకసారి చూడాల్సిన అంశమే. పరిహారం ఏదో క్లారిటీ ఇచ్చేసిన తర్వాత శంకుస్థాపన చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక వలపు వల్ల 4గురికి ఊస్టింగ్, సాక్షి వరుస కథనాలతో టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ భాగవతం బట్టబయలు. సాక్షినే కాదు నాయన, ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, సాక్షిలో వచ్చింది, గుండు సూదులో వచ్చింది, ఇతర మీడియా అన్నింటిలో కూడా వచ్చింది. సాక్షిలో ఓన్లీ టీడీపీ వాళ్ళు చేశారని వచ్చింది, ఇతర పత్రికల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారని వచ్చింది, ఓవరాల్గా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారనేది నిజం కూడా వచ్చింది. దందాకు సహకరించిన సిఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ దేవలా నాయకులు సర్వీస్ నుంచి డిస్మిస్, ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్ర సస్పెన్షన్. అనంతపురం రూరల్ పిఎస్సిఐ శేఖర్ కర్నూలు రేంజ్కు సరెండర్. ఇప్పటికే వీఆర్కు 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్. నిందితుల్లో 8 మందికి రిమాండ్. ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయేమోనని తీవ్ర ఉత్కంఠ. ఉద్యమం ఉధృతమే, ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం, ఫ్యాప్టో ఆగ్రహం. పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి, తక్షణమే 12వ పిఆర్సీ నియమించాలని డిమాండ్, 30% ఐఆర్ ప్రకటించాలి. సో ఉపాధ్యాయుల డిమాండ్తో ఉపాధ్యాయులు ఫ్యాప్టో ద్వారా నిరాహార దీక్షలు చేపట్టారు. ఇది కొంచెం ఉధృతం కాబోతోంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరం కాబోతోంది. ఇక కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తుంది. కూటమి సర్కార్పై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్ల ఆవేదన. అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్యనేత పన్నాగాలు, తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు, ముఖ్యనేత తరపున బెదిరిస్తున్న ఓ మంత్రి. ఈ నెల 29న కొత్త డైరెక్టర్ల ఎన్నికకు కీలక సమావేశం. ఇన్నాళ్ళు ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వం అని భావిస్తే తమనే మింగేయాలని చూస్తుందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్లు లబోదిబోబు అంటున్నారు. కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్యనేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో 2000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని చేజెక్కించుకునేందుకు ముఖ్యనేత చేస్తున్న ప్రయత్నాలను సాక్షి బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ను లొంగ తీసుకునేందుకు ముఖ్యనేత సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ముఖ్యనేతకు బినామీగా పారిశ్రామికవేత్త తెర వెనుక చక్రం తిప్పుతున్న ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని డైరెక్టర్లు మార్చేయాలి, కొత్త బోర్డును నియమించేయాలి, పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోవాలని ప్రభుత్వంలో ముఖ్యనేత ప్రయత్నిస్తున్నారంట. వారి తరపున రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి అంటే ఎవరో తెలుసు కదా, కార్పొరేట్ మంత్రి. ఆయన కూడా రంగంలోకి దిగారని సాక్షిలో రాశారు. చాలా పెద్ద అంశం. ఇక కత్తితో టీడీపీ నేత హల్చల్ అంట. టీడీపీ సీఎం చంద్రబాబు నివాసానికి అతి కొద్ది దూరంలో పెనుమాకలో టీడీపీ నేత ప్రదీప్ మద్యం మొత్తంలో కత్తితో హల్చల్ చేశాడు. ఇక కాఫీ తోటల్లో 749 కిలోల గంజాయి స్వాధీనం. అల్లూరు సీతారామరాజు జిల్లా
సంఘవలస వద్ద కాఫీ తోటల్లో 39 బ్యాగుల్లో నింపిన గంజాయి మూటలను పోలీసులు పట్టుకున్నారు. ఇక బీసీల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ ధ్యేయం అంట. అవును, బీసీల చేత బీసీలను తిట్టించాలి, ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడించాలి, అంతేగా అభ్యున్నత అంటే. ఇక బెంగాల్లో గోండారాజు, మహిళలను వేధించే గోండాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం ఇస్తోందని మోదీ మండిపడ్డారు. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి అమెరికా బృందం వచ్చేలోపు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మళ్ళీ పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారట. రఘురాయ్కి అనుమతి. దేశంలో ఫోటో జర్నలిజానికి పితామహుడు, ప్రపంచ ఖ్యాతిగంచిన ఫోటోగ్రాఫర్ రఘురాయ్ తుదిశ్వాస విడిచారు. సో ఇవన్నీ సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతిలో కూడా పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రెడీ అయిందంటండి. బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు ఇచ్చారంట. అతని ఎస్సీ హోదా రద్దు చేయడానికి. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు, అట్రాసిటీ వర్తించదన్న హైకోర్టు తీర్పు సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం. చెరువులపై ఇటీవల కోర్టు దీంతో హోదా రద్దుకు ప్రక్రియ వేగవంతం. ఎవరిది పంచమవర్ధంతి? వేమూరు కనకదుర్గ. ఓహో, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఏవిఎన్ ఆర్కే గారి వైఫ్ కనకదుర్గ గారు పంచమవర్ధంతి అంట. ఆయన పెళ్లి కూడా చేసేసుకున్నారులే, ఇంకో పెళ్లి కూడా చేసేసుకున్నారు ఆయన. సరే, మనకెందుకు పర్సనల్ లైఫ్. కానీ గూగుల్ @AP. సో రేపు రాబోతోంది గూగుల్. ఈ ప్రత్యేకతలు ఏంటి అనేది నిన్న ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం, చూసే ఉంటారు. విశాఖ మెరిసే, ఆంధ్ర మురిసే, గూగుల్ వచ్చే, ప్రపంచం మెచ్చే. 28న నవశకం ఆరంభం. 28వ తేదీ అంటే రేపు గూగుల్ శంకుస్థాపన జరగబోతోంది. అదే అంశాన్ని అన్ని పత్రికల్లో రాశారు. గుండు సూదులో కూడా వచ్చింది. ఇక కొరత తీవ్రం. తర్వాత ఔరా సాహస బాల, వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేసు. తర్వాత సజ్జల భార్గవరెడ్డి విచారణ, హనీ ట్రాప్ కేసులు, ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినవన్నీ మనం చెప్పినవే. ఇక ఆంధ్రప్రభ చూసుకుంటే, ఆంధ్రప్రభలో కూడా అవే అంశాలు. డొనాల్డ్ ట్రంప్ అంశం అండ్ బంకుల్లో రద్దీ అండ్ విశాఖకు గూగుల్ డేటా సెంటర్. ఇది ఇక డిజిటల్ సాగు, యాప్ నొక్కితే పొలానికి డ్రోన్ అంటండి. ఇది కొత్త వార్త. రైతుల గుమ్మం ముందుకు టెక్ యుగం. ఓలా, ఊబర్ తరహాలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అడుగు. ఎరువుల పిచికారి నుంచి పంట మ్యాపింగ్ వరకు. సో ఒక మొబైల్ యాప్ రూపొందిస్తుందండి. ఆ మొబైల్ యాప్ మీ రైతులు ఎవరైనా బుక్ చేసుకుంటే ఒక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడానికి ఒక డ్రోన్ రాబోతోంది. డ్రోన్ను తీసుకొస్తారంట. అది ఫార్మర్ యాప్ పేరుతో ప్రత్యేక అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిందంట ప్రభుత్వం, రైతులకు డ్రోన్ సేవలు దగ్గర చేయడానికి. ఇక ఎవరెస్ట్పై ఏపీ జెండా, వైకల్యాన్ని ఎదిరించి అధిరోహించిన దివ్యాంగులు. కేబినెట్ భేటీ 30వ తేదీకి మార్పు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో స్వల్ప మార్పు జరిగింది. ఈ నెల 29న జరగాల్సింది 30వ తేదీకి మారిందంట. యుద్ధం ఖరీదు $1 బిలియన్. గల్ఫ్లో అమెరికాకు భారీ నష్టం. ఇరాన్ దాడులతో కోలుకోలేని దెబ్బ. సైనిక స్థావరాల ధ్వంసం. మరమ్మతులకు భారీగా ఖర్చు. అంతర్జాతీయ మీడియా కథనాలు. అధికారికంగా వెల్లడించిన అగ్రరాజ్యం. యుద్ధం కారణంగా ఎక్కువగా ఆర్థికంగా అందరికీ తెలిసి, ప్రపంచానికి తెలిసి నష్టపోయింది ఇరానే. కానీ ఇరాన్ కంటే అంతకన్నా ఎక్కువ నష్టపోయింది అమెరికా కూడా. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు నార్మల్ సాదాసీదా ఖర్చుతో ఏమైనా నిర్మిస్తే, అమెరికా వాళ్ళు అత్యంత భారీ ఖర్చుతో స్థావరాలు నిర్మించుకున్నారు. ఆ స్థావరాలన్నింటినీ కూడా చాలా వరకు ఇరాన్ ధ్వంసం చేసింది. ఇక స్విస్ విమానంలో మంటలు. టేకాఫ్ అవుతుండగా ప్రమాదం. ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన. ఇంజిన్లో సమస్య, చెలరేగిన మంటలు. ఇక ఆ 7గురిపై అనర్హత వేటు వేయండి. రాజ్యసభ చైర్పర్సన్కు ఆప్ ఫిర్యాదు. బీజేపీలో చేరిన 7 రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అతిక్రమించారు. ఎంపీలు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మీడియాతో ఎంపీ సుజయ్ సింగ్. సో బీజేపీలో చేరిన 7 రాజ్యసభ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆప్ ఫిర్యాదు చేసిందన్నమాట. సో ఇది. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూస్తున్నారు కదా మన gundusudhi.com వెబ్సైట్ న్యూస్ చూస్తున్నారు కదా అందరూ. అలాగే మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు కూడా ఫిజికల్ ఆన్లైన్ మ్యాగజైన్ కావాలన్నా, ఆఫ్లైన్ మ్యాగజైన్ కావాలన్నా మీరు ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.